వార్డ్ నంబర్ 23 ఏపీహెచ్బి కాలనీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ముగుడంపల్లి భావనగౌడ్ గెలిచింది. మా గల్లీలో ఏదైతే గరీబోళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా మేము సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సార్ ఏమేమి సాయం చేస్తున్నారు సార్? వాళ్ళకి ఏం అవసరం ఉన్నదో అది చేయడానికి రెడీ ఉన్నాం మేము సార్. గరీబోళ్ళు. నేను సంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ని. ఇప్పుడు కొంతమంది కౌన్సిలర్స్ మాట ఇచ్చి మాట తప్పుతారు, పనులు చెయ్యరు. మీరు మొన్న నాకు హెల్ప్ చేశారు, పేదవాళ్ళకు సాయం చేయాలంటే మీరు నాకు డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు నేను ఏం చేసినాను సార్? తినలేదు. మీరు ఇచ్చినట్టు, కౌన్సిలర్ మేడం ఇచ్చినట్టు నేను బట్టలు బియ్యం అందజేశాను. ఇప్పుడు మీరు ఇచ్చారు. ఇప్పుడు మనకు డిప్యూటీ చైర్మన్ మేడం గారు 6,000 రూపాయలు ఇచ్చారు. వార్డ్ నెంబరు 16, వార్డ్ నెంబర్ 6 మన కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అతడు కూడా హెల్ప్ చేసిండు. మరి ఇంకొకటిసారి ఇది మన వార్డ్ నెంబర్ 20 ఎస్సీ వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చారు. వార్డ్ నెంబరు 8 ఎస్సీ క్యాండిడేట్ ఎంఐఎం పార్టీ. ఇప్పుడు ఎందుకు వీళ్ళు 5,000, 4,000, 6,000 ఇస్తున్నారు? దేని గురించి ఇస్తున్నారు సార్? రిపోర్టర్స్ అంటే రిపోర్టర్స్ 500కు 1,000 రూపాయలకు అమ్ముడుపోతున్నారు కదా సార్. న్యాయానికి సపోర్ట్ చేయరు, అన్యాయానికి సపోర్ట్ చేస్తారు. ఉన్న వాస్తవాలు తెలియజేయరు. ఎందుకు తెలియజేయనంటే అమ్ముడుపోయిన జర్నలిస్టులు ఉంటారు. నేను డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ కనుక నేను ఎక్కడ న్యాయం ఉంటే నేను అక్కడ సపోర్ట్ చేస్తాను, న్యాయానికి సపోర్ట్ చేస్తాను, అన్యాయానికి సపోర్ట్ చేయను. కానీ ఒక మామూలు కౌన్సిలర్ పేదవాళ్ళకు ఆదుకుంటున్నారు, పేదవాళ్ళకు హెల్ప్ చేస్తున్నారు. తినేదాన్ని తిండి లేకున్నా కానీ ఒక పూట వాళ్ళకి తినిపిస్తున్నారు, బట్టలు లేకున్నా కానీ వాళ్ళకు బట్టలు ఇప్పిస్తున్నారు, అన్నీ ఇప్పిస్తున్నారు. మరి ఒక మినిస్టర్ నుండి ఏం చేస్తున్నాడు సార్? నేను ఇప్పుడు జహీరాబాద్ ఎంపీ సార్కి నేను అడిగినాను. నేను ఒక 4 మ్యారేజ్ అని అమ్మాయిలు తల్లిదండ్రులు లేని వాళ్ళు, అనాథ వాళ్ళకు మేము మ్యారేజ్ చేపిస్తున్నామని చెప్పేసి హెల్ప్ చేయమంటే మాకు నమ్మించి మోసం చేసిన ఎంపీ గారికి ఏం చెప్పాలి? ఎమ్మెల్యే గారికి అడిగినాం. ఎమ్మెల్యే దగ్గర 10 రూపాయలు గతిలేవాట, ఎంపీ దగ్గర 10 రూపాయలు గతిలేవాట. మరి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు సానే చెప్పాడు కదా, మేము లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం పేదవాళ్ళకి. ఎవరికి ఖర్చు పెడుతున్నారు సార్? అర్హులైన వాళ్ళకు, హక్కుదారులకు ఎవరు ఖర్చు పెడతలేరు సార్. మన సొంటలే మామూలు వార్డ్ మెంబర్స్లు, కౌన్సిలర్స్లు, ఈ చిన్న చిన్న వ్యాపారం చేసే వాళ్ళు వీళ్ళే హెల్ప్ చేస్తున్నారు సార్. ఎందుకు చేస్తున్నారు? ఈ దాన ధర్మాలు మనకు పనికొస్తాయి, మనకి ఇవే పుణ్యాలు పనికొస్తాయి. మనం ఒక పూట లేకున్నా కానీ మనం వేరే వాళ్ళకి తినిపిస్తున్నాం కదా, ఆ దేవుడు మనకు కూడా చల్లగా చూస్తాడు, మనకు తినిపిస్తాడు, మనం అనుకునే పని మనం సాగించగలుగుతాం. ఇస్తుంటే పేదవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలని నా కోరిక ఉంటుంది సార్. 100%. మీ కోరిక ఏంది లేదు సార్? లాస్ట్ సార్ అందరికీ సాయం చేద్దాం సార్. మనతో ఎంత అయితే అంత సాయం చేద్దాం సార్. బీజేపీ రాష్ట్ర నాయకుడిని మున్సిపల్ ఎన్నికల లోపల వార్డ్ నంబర్ 23 నుంచి నా కూతురు మొగడంపల్లి భావనగౌడ్ నువ్వు పోటీ చేయించిన ప్రజలందరూ కూడా ఆశీర్వాదంతో మేము గెలిచినాము. మరి హౌసింగ్ బోర్డు కాలనీ లోపల ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలను పరిష్కారం చేయడానికి మా వంతు మేము గట్టిగా కృషి చేస్తాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము చూస్తాము. మరి ప్రజలు ఏదైతే ఆశించి మాకు ఓట్లేసిర్రో వాళ్ళ ఆశయాన్ని నెరవేరుస్తాము. మరి మున్సిపాలిటీ యొక్క కమిషనరు, మున్సిపల్ చైర్మన్ యొక్క సహకారం తీసుకొని మరి గల్లీని డెవలప్ చేస్తామని నేను మీ ద్వారా చెప్తున్నాను సార్. క్యాండిడేట్ పేరు ముగడంపల్లి భావనగౌడ్. ఏ వార్డ్ నెంబర్? వార్డ్ నెంబర్ 23. ఎన్ని ఓట్లు వచ్చినాయి సార్? 509 ఓట్లు వచ్చినాయి. 69 ఓట్లతో మేము గెలిచినాం సార్. క్యాండిడేట్ మీరు ఏం కావాలి సార్? ఫాదర్ కావాలి సార్. ఇప్పుడు మీరు హెల్ప్ చేస్తారంటే పేదవాళ్ళకి ఏమి హెల్ప్ చేస్తున్నారు సార్? పేదవాళ్ళు ఏదైతే ఎసొంటోళ్ళకి చేస్తారు, ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులు, అర్హులు, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో కుల మత విభేదం లేకుండా వాళ్ళందరూ కూడా మేము సహకారం చేస్తాం. తప్పనిసరిగా పేద ప్రజలకు అండగా ఉంటాం. పేదవాళ్ళకంటే ఎసొంటి వాళ్ళకి చేస్తారు సార్? టోటల్ గరీబోళ్ళకి చేస్తాం మేము. గరీబోళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో మీకు తెలియదు కదా సార్? గరీబోళ్ళు ఎక్కడ ఉంటారు కూడా తెలియదు కదా. అంటే హక్కుదారులకు హక్కు దొరకాలి. 100% మా గల్లీ లోపల ఎవరు పేదవాళ్ళు, ఎవరికి రేషన్ కార్డులు లేవు, ఎవరు ఎలిజిబుల్ ఉన్నారు, ఎవరు ఎలిజిబుల్ లేరు అనేది తప్పనిసరిగా మేము ఇది చేసి పరీక్ష చేసి వాళ్ళకు తప్పనిసరిగా లబ్ధి చేకూరుస్తాం. ఇప్పుడు మీరు ఏమైనా అనాథ పిల్లలకి ఏమైనా సాయం చేస్తారా?
అదాన చేశారా ఇంతకుముందు? లేదు చేయలేదు. ఎందుకు చేయలే? మొన్న నాకు మీరు డబ్బులు ఇస్తే నేను బట్టలు ఆల్రెడీగా హక్కుదారులకు ఇచ్చినాం కదా సార్, ప్రూఫ్ ఉంది నా దగ్గర. మీరు ఇచ్చిన డబ్బులతోటి మేము ఇక్కడ జైరాబాద్ బస్టాండ్ దగ్గర బట్టలు ఇచ్చాను నేను. చాలా సంతోషం సార్ మీరు ఇచ్చిన డబ్బులు, ఎందుకంటే కొంతమంది రిపోర్టర్స్లు 500కు 1000 రూపాయలకు అమ్ముడు పోతారు, కానీ ఈ చాంద్ భాష అమ్ముడు పోడు. నేను డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ని. నేను చేసేది మంచిగా చేస్తున్నాను. మీ అసలు దయా భిక్షతోటి నేను మంచుకుంటున్నాను, దేవుని దయతోటి కూడా మంచుకుంటున్నాను. మీరు మొన్న డబ్బులు ఇచ్చారు కదా, ఎందు గురించి ఇచ్చారు? నేను పేదవాళ్ళకి సాయం చేస్తాం అన్న వాళ్ళకి ఎవరికైనా కానీ తప్పనిసరిగా నా సాయం ఉంటుంది. పేదవాళ్ళకి మనం మేలు చేయాలి సార్. ఇప్పుడు ఈ ద్వారా అయినా ఇంకోటి ద్వారా అయినా కానీ పేదవాళ్ళకు లాభం చేయాలి. ఇప్పుడు శాంతినగర్లో మన